హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా ప్రాణం నువ్వే పార్ట్ 1. అది ఫస్ట్ నైట్ రూమ్. ఎన్నో టైప్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. మంచి డియో స్మెల్ వస్తుంది. మిల్క్ గ్లాస్‌తో చాలా టెన్షన్‌గా లోపలికి వస్తుంది యుక్త. డోర్ లాక్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో తలపెట్టి ఏదో చూస్తున్నాడు మహీంద్ర. చాలా టెన్షన్‌గా అతని దగ్గరికి నడుస్తుంది యుక్త. హెడ్ లిఫ్ట్ చేసి చూస్తాడు మహి యుక్త వైపు. ఎదురుగా దేవకన్యలా ఉంది తను. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. ఆమె దగ్గరికి వస్తాడు. టెన్షన్తో హెడ్ డౌన్ చేస్తుంది యుక్త. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసు పక్కన పెడతాడు. తల ఎత్తకుండా ఉంటుంది. భయంతో అలానే ఉంటుంది యుక్త. ఇమీడియట్గా ఆమె పెదాలు అందుకుంటాడు మహి. ఆమె కింద పెదం గట్టిగా కొరుకుతాడు. ఒకేసారి షాక్ అవుతుంది యుక్త. ఆమె కింద లిప్స్ కొరకడంతో తనకి చాలా నొప్పిగా ఉంటుంది. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి యుక్తకి. ఆమెని పైకెత్తుతాడు. టెన్షన్గా చూస్తుంది యుక్త మహి వైపు. బెడ్ మీద పడుకోబెడతాడు. చాలా భయమేస్తుంది యుక్తకి. ఆమె మీదకి చేరుకున్నాడు. ఆమె శారీ మెల్లగా తీశాడు. సైలెంట్గా ఉండిపోతుంది భయపడుతూ. ఆమె లిప్స్ అందుకుంటాడు. ఫస్ట్ నైట్ అంటే ఏదో ఊహించుకున్నాను, ఇలా ఉందేంటి అని బాధపడుతుంది యుక్త. కన్నీళ్లు రాకుండా కళ్ళు మూసుకుంటుంది. అతని పని అతను చేసుకుని పోతున్నాడు. ఆమె శరీరం మీద అతని పంటిగాట్లు ఉంటాయి. నొప్పితో గట్టిగా అరుస్తుంది. కోపంగా యుక్త చెంప మీద కొడతాడు. సైలెంట్ అవుతుంది. హార్డ్గా ఆమెని తనలో కలుపుకుంటాడు. బాధ బిగబెట్టుకుంటుంది యుక్త. అలసిపోయి ఆమె పక్కనే పడుకుంటాడు మహి. ఏడుస్తూ నిద్రపోతుంది. మిడ్ నైట్ మెలకువ వస్తుంది. మళ్ళీ ఆమె లిప్స్ అందుకుంటాడు. భయపడుతుంది. నిద్రలేస్తుంది. ఆమె మీదకి చేరతాడు. ఆమెను ఆక్రమించుకుంటాడు. ఆమెను బలవంతంగా అనుభవిస్తాడు. మళ్ళీ లేచి ఫ్రెష్ అవుతాడు. యుక్త కన్నీరు పెట్టుకుంటుంది. సిగరెట్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాడు. యుక్త బాడీ పెయిన్స్తో అలానే పడుకుంటుంది. అతను నిద్రపోతాడు. తర్వాత మార్నింగ్ బాడీ అంతా నొప్పిగా ఉంటుంది. ఫ్రెష్ అవుతుంది. చాలా కష్టం మీద. ఆమెను చూసి అదో రకంగా నవ్వుతాడు మహి. భయంతో తల దించుకుంటుంది యుక్త. ఆమె చేతిని పట్టుకుని లాక్కుని పోతాడు మళ్ళీ. యుక్త ఇప్పుడే స్నానం చేశాను అని అంటుంది. వినకుండా ఆమెతో పాటు బాత్ టబ్లోకి చేరతాడు. మళ్ళీ ఇద్దరూ ఒకటవుతారు. మహి బయటికి వెళ్ళిపోయాక షవర్ కింద నిలబడుతుంది యుక్త. ఆమె శరీరం చూసుకుంటుంది. ఎన్నో పంటిఘాట్లు నొప్పిగా అనిపిస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. భయం వేస్తుంది. మహి లేడని శారీ కట్టుకుని హాల్లోకి వెళ్తుంది. మాణిక్యం మహి అత్తగారు, ఇంత లేంటేంటి అని యుక్త చెంప మీద కొడుతుంది. యుక్త కింద పడుతుంది. మహి పట్టించుకోడు. మాణిక్యం ఫాస్ట్గా వంట చెయ్యి అని అంటుంది. మహిని చూసి ఏడ్చుకుంటూ వంటగదిలోకి పోయింది యుక్త. కిచెన్లో పనులన్నీ చేస్తుంది. టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. మాణిక్యం రెడీయా అని అడుగుతుంది. హా అత్తయ్య అని అంటుంది యుక్త. అందరికీ వడ్డిస్తుంది. ఇద్దరూ తింటారు. తిన్నాక మిగిలినది కొంచెం యుక్త తింటుంది. మహి అమ్మా అని పిలుస్తాడు. చెప్పమ్మా ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్తాడు. మాణిక్యం రెస్ట్ తీసుకో మహి. వద్దు మమ్మీ అని అంటాడు. అది కాదురా, నైట్ అంతా నిద్ర లేదు కదా, రెస్ట్ తీసుకో అమ్మా అని అంటుంది. సరేనని లోపలికి వెళ్తాడు. యుక్త చేత ఇంటి పనులన్నీ చేపిస్తుంది మాణిక్యం. యుక్తకి బాడీ పెయిన్స్, ఫీవర్ కూడా అటాక్ అవుతాయి. మధ్యాహ్నం వంట చేసి రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అవ్వటానికి. ఓపిక కూడా ఉండదు. మహి నిద్రపోతూ ఉంటాడు. మొహం కడుక్కుని పడుకుంటుంది యుక్త. అరగంటకి మాణిక్యం వచ్చి తలుపులు బాదుతుంది. యుక్త ఉలిక్కిపడి లేస్తుంది. మహి లేస్తాడు. మహి ఏంటి మమ్మీ? మాణిక్యం నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, మీరు భోజనం చేసేసేయండి అని అంటుంది. సరే అమ్మా, బాయ్ అమ్మా అని చెప్తాడు. మాణిక్యం వెళ్ళిపోతుంది. మెల్లగా యుక్త పక్కకి చేరతాడు. యుక్త నడుంపై చెయ్యి వేసి మెల్లగా యుక్త పక్కనే పడుకుంటాడు. అప్పటికే భయం వేస్తుంది యుక్తకి. కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది భయంతో.
మళ్ళీ తన పని తను చేసుకుని పోతాడు మహి. యుక్త బాడీ పెయిన్స్తో చాలా గట్టిగా ఏడుస్తుంది. అయినా అస్సలు పట్టించుకోడు మహి. మళ్ళీ అతను లేచి ఫ్రెష్ అవుతాడు. మహి ఆకలేస్తుంది, లంచ్ పెట్టు అని అంటాడు. యుక్త అస్సలు లేవలేకపోతుంది. మహి వెళ్ళిపోతాడు. టాబ్లెట్స్ వెతుక్కుని వేసుకుంటుంది. మహి యుక్త అని అంటాడు గట్టిగా. ఓపిక చేసుకుని వెళ్తుంది. ఆమె ముఖం ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉంటుంది. మళ్ళీ తినేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తుంది యుక్త. డోర్ లాక్ చేస్తుంది. డస్ట్బిన్లో దాచిన ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తుంది విజయ్కి. విజయ్ యుక్త ప్రేమించిన అబ్బాయి. కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోతారు. విజయ్ హలో అని అంటాడు. హలో యుక్త అని అంటాడు విజయ్. విజయ్ వాయిస్ వినగానే యుక్తకి ఏడుపొస్తుంది. విజయ్ వాట్ హ్యాపెండ్ బుజ్జి అని అంటాడు. యుక్త రియల్లీ సారీ విజ్జు. విజయ్ బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు చంపేస్తారు విజ్జు, నా వల్ల కావట్లేదు. విజయ్ నేను వచ్చేస్తా బుజ్జి. నో విజ్జు, వీళ్ళు చాలా డేంజర్, నువ్వు వస్తే చంపేస్తారు, రావద్దు. అలా అనకు బుజ్జి. మహి రూమ్ డోర్స్ ఓపెన్ చేసుకుని లోపు వస్తాడు. ఫోన్ బెడ్ కింద వేస్తుంది యుక్త. మరి తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.